ఉగాది పండుగ అయిపోయిన నెక్స్ట్ డే అందరికీ ఒక స్పెషల్ పండుగ ఉంటుంది. అదే ముక్కల పండుగ. ఈ రోజుల్లో మెయిన్ పండుగ చేయని వారైనా ఉంటారేమో కానీ ముక్కల పండుగ చేయని వారు ఉండరు. ఈరోజు ఏదో ఒక నాన్ వెజ్ చేసుకుందాం అనుకున్నాం కానీ అంతలోపే మా వారు నాటుకోడి తెచ్చేసిండు. నేను ఒక రోజంతా తినకుండానైనా ఉంటానేమో కానీ ఆ నాటుకోడి అయితే అస్సలు తినబుద్ధి కాదు. ఎందుకంటే అది ఎక్కడెక్కడి చెత్త అంతా తింటుంది. ఇక తప్పదు కదా, దాన్ని అంతా క్లీన్ చేసి కట్ చేసే వరకు టైం అయితే 10 అయింది. నార్మల్ డేస్లలో అయితే పిల్లలు 9 కాకముందుకే వాళ్ళ కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టు చేస్తారు. కానీ ఈరోజు మేము అన్నం తినే వరకు 11 అయింది. కానీ అంతసేపు పిల్లలు ఏమనలేదు. నాన్ వెజ్ కర్రీస్ అయితే నేను ఖచ్చితంగా కట్టెల పొయ్యి మీద చేస్తాను. ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదేంటో ప్రతి పండుగకి పండుగ అయిపోయిన నెక్స్ట్ డే ఈ ముక్కల పండుగ ఉంటుంది. కింద కట్టెల పొయ్యి మీద కర్రీ పెట్టేసి ఇక ఇంట్లో అయితే బగారా రైస్ పెట్టేశాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇక కొంతసేపు లేట్ అయిందంటే పిల్లల గోల మామూలుగా ఉండదు కదా. మా ఇంట్లోనే ఇలా జరుగుతుందా లేదా అందరి ఇళ్లలో కూడా ఇలాగే ఉంటుందా? ఇంకా బగారా రైస్ నాటుకోడి కర్రీ రెడీ అయిన తర్వాత మా వారు అనుకోకుండా జొన్న రొట్టెలు చేయొచ్చు కదా అన్నారు. ఇక ఏం చేస్తాం, గబగబా 4 రొట్టెలు అయితే చేసేసాను. మా ఇంట్లో ముక్కల పండుగ ఇలా జరిగింది. నా వీడియో మీకు నచ్చితే కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా.